ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీకు ప్రబలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుకోడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమకు వరకు ఇజ్రాయేల్ యొక్క కఠిన మనసు కొంత మటుకు కలిగిన. దేవుని వృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, ఈ పితరులారా మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనని సేవించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఏలి అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమై ఇందుము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. నిర్గమకాండ 30వ అధ్యాయం 7వ వచనం, అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధి నైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనము, సైన్యానికి అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకొనును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా హృదయ కాఠిన్యము నుండి మమ్మల్ని దూరపరచండి తండ్రి. మీ నీతిని న్యాయములను జరిగించేవారు ఉన్న శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమలో కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తమును మా జీవితంలో జరిగించండి. మీరే మాకు ప్రభులే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థనను ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.